హలో అండి, గోంగూర పచ్చడి చేయడానికి గోంగూర అయితే కట్ చేసుకున్నా. మీరు ఎప్పుడన్నా ఇట్లా చేసిండ్రా? చాలామంది గోంగూర నూనెలో వేంపి నూరుకుంటారు. నేనైతే వెరైటీగా చేస్తాను, చూడండి. వీలైతే మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా చేయండి. ఒక 2 కట్టల గోంగూర అయితే కడిగి శుభ్రం చేసి చిన్నగా తోటకూరలాగా కట్ చేసిన. గిన్నె పొయ్యి మీద పెట్టిన. నూనె పోసిన. తాలింపుకు ఒక 4 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర. నూనె అయితే కాగింది. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం పసుపు వేసుకోవాలి కలర్కు. ఇప్పుడు కూర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం నూనెలో గంజులు వేసుకొని సిమ్లో పెట్టి మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని సిమ్లో పెడితే అంతా ఉడుకుతుంది. మూత పెట్టుకుందాం. ఆలోపు మనం ఒక గడ్డ ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్న, అక్క ముక్క దంచుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పుతోటి నీరు ఊరుతుంది. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుందాం. కొంచెం కారప్పొడి. ఇప్పుడు గోంగూర పచ్చడి రెడీ అయింది. పచ్చడిలాగా అయింది. రోట్లో రుబ్బితే ఇంత మెత్తగా జిగురు ఉంటుందని నేనైతే ఇట్లా ట్రై చేసిన. ఇంతకుముందు ఒకసారి చేస్తే చాలా టేస్ట్ ఉన్నది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారినాక ఇప్పుడు అందుకు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం. గోంగూర పచ్చడి చల్లారింది. చల్లారినాక అక్క ముక్క దంచుకున్న ఎల్లిపాయ ముద్ద, ఉల్లిగడ్డ అక్క ముక్క దంచి ముక్కలు కోసేసేదానికంటే అక్క ముక్క దంచి వేయాలి. ఇప్పుడు ఎత్తి గోంగూర పచ్చళ్ళు వేద్దాం. ఎల్లిపాయ ముద్ద, ఉల్లిగడ్డ 2 అక్క ముక్క మొత్తం గోంగూర పచ్చడి చల్లారినాక అవి 2 దంచేసి కలపాలి. కలుపుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా టేస్ట్ ఉంటుంది మనం రోట్లో రుబ్బుకునేదానికంటే. అట్లా మొత్తం కలిపి పచ్చడి మాత్రం మొత్తం చల్లారింది. చల్లారినాకనే వేసిన నేనైతే. కలిపి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. బాయ్ అండి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి.